హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రసం అండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో నానబెట్టుకున్న కందిపప్పు వేసుకొని 2 మీడియం సైజు టమాటాలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఒక 2 ఇంచుల అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్, పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 7 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. 7 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసుకొని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత కొంచెం పల్చగా కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పప్పులో పోపు వేసేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర, మీకు ఎంతైతే పులుపు కావాలో అంత నిమ్మరసం పిండేసుకోవాలి. నిమ్మరసం పిండేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని వేడి వేడి రైస్లో తింటే ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రసం రెడీ అండి.